లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనం ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం. ఎవ్రీబడి ఓపెన్ యువర్ బైబిల్ టు ది గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 10 and verse 21. బైబిల్లో రాయబడిన మాట, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి. చాలు, ఈ ఒక్క మాట చాలండి. ఈ మాట నాతో చెప్పండి. యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునిలో బహుగా మనం ఏం చేస్తాం? ఆనందిస్తాం. ఈ రోజుల్లో చాలామందికి పరిశుద్ధాత్మను గురించిన అవగాహన సరిగా లేక రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు. గమనించండి, యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తన విజన్ని క్యారీ చేయడానికి 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. వారి పేర్లు ఎవరైనా చెప్పగలరా? 12 మంది పేర్లు. ఇప్పుడు అన్నీ అడిగితే ఏంటంటే, వెసిలి గారు చివరి ఆదివారంలోకి వచ్చేసాం, ఏదోటి చెప్పేయండి అన్నట్టుగా కొంతమంది చూస్తారు. దట్స్ ఓకే. ఈ 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని వారిని తన దర్శనం కోసం దేవుడు వారిని పంపించిన తర్వాత దేవుడు మరలా 70 మంది ఇతరులను దేవుడు ఏం చేశాడట? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. 70 మంది శిష్యులను కూడా రాయబడింది. అంటే 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఇంకొంచెం విస్తరింపజేశారు తన యొక్క దర్శనాన్ని. 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని వారిని ఇద్దరిద్దరుగా గ్రామాలకు పంపించి, మీరు దేవుని సువార్త ప్రకటించండి, మీరు ఎక్కడికైతే వెళ్తారో ఆ ఇంటికి సమాధానం అని ప్రకటించండి. ఒకవేళ వారు మిమ్మల్ని సమాధానంగా చేర్చుకుంటే వారి మీద సమాధానం నిలిచి ఉంటుంది. అలా కాని పక్షంలో మీ పాద ధూళి దులిపేసి వచ్చేసేయండి అక్కడ, ఆ తర్వాత ఏం చేయాలో నేను చేస్తానన్నాడు ఆయన. ఈ శిష్యులందరూ కూడా వెళ్ళారు. ఇద్దరిద్దరుగా వెళ్ళి అద్భుతంగా పరిచర్య చేశారు. వాళ్ళందరూ తిరిగి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇలా అంటున్నారు, ప్రభువా మమ్మల్ని పంపించావు కదా, ఏం జరిగిందో చెప్తామని చెప్పి వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇలా అంటున్నారు, మేము నీవు పంపించావు కాబట్టి మేము వెళ్ళినప్పుడు దయ్యములు ఏమవుతున్నాయి? మాకు లోబడుతున్నాయి. మేము ప్రార్థనలు చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయని వారు రిపోర్ట్ అంతా తెలియజేస్తే యేసు ప్రభు అన్నారు, మీకు ఉండాల్సిన అసలైన ఆనందం ఏంటో తెలుసా? దయ్యములు మీకు లోబడుచున్నవని కాదు, కానీ మీ పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? జీవ గ్రంథంలో రాయబడ్డాయి. యువర్ నేమ్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. ఫర్ దట్ you must be excited and you must be glad exceedingly. మీరు బహుగా ఆనందించండి, ఎందుకంటే మీ పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? పరలోకంలో రాయబడ్డాయి, జీవ గ్రంథంలో రాయబడ్డాయి. చాలాసార్లు మన పేర్లు కొన్ని చోట్ల ఉండాలని చాలా ఆశిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బాగా హడావుడి ఉంది. ఏంటి హడావుడి? మా పేర్లు రాసేయండి. ఎందుకు పేర్లు రాయాలి అంటే, గ్యాస్ బండి ఎంతకు వస్తుందట? 500కి. ఆ తర్వాత బస్సులో ఫ్రీ. అందరికీ కాదుండే, మీకే, స్త్రీలకి. మామూలుగా జరగట్లేదు గొడవలు. బస్సు ఎక్కేస్తారు కొంతమంది, అవసరం ఉన్నా లేకపోతే ఎక్కేస్తారేమో. సీట్లన్నీ కూర్చుని పోయిన తర్వాత పురుషులు వచ్చి టికెట్లు కొన్ని, మాకు సీట్ ఏదంటే సీట్ లేదు, నిలబడండి అనేసరికి మొన్న ఒక ఆయన గొడవ వేసుకున్నాడు. మేము డబ్బులు పెట్టి టికెట్లు కొంటే మాకు సీట్లు లేవా? 4 గంటల మేము నిలబడి ప్రయాణం చేయాలా? వీళ్ళందరికీ ఉచితంగా ఇస్తారా అని చెప్పి ఆయన గొడవ ఏదో ఆయనకు ఉందండి, ఆయన్ని మనకు అనవసరం. ఇప్పుడు అందరూ ఏంటంటే ఒక అప్లికేషన్ ఫామ్ రెడీ చేశారు. 6 పథకాలు మీకు అందాలి అంటే అప్లికేషన్ ఫిల్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు వేసి ఒక అప్లికేషన్ రెడీ చేశారు. ఇప్పుడు బిజీగా ఉన్నారు. ఇప్పుడు అన్నీ ఏం చేయాలా? ఫిల్ చేయాలి. గవర్నమెంట్ పథకాల్లో మా పేర్లు ఎక్కాలి. రేషన్ కార్డులో పేరు ఉండాలా, ఆ తర్వాత ఆధార్ కార్డుల్లో మన పేరు ఉండాలా, చర్చి రిజిస్టర్లో మన పేరు ఉండాలి. ఏమంటే పాస్ గారు, చర్చ్ మెంబర్షిప్ రికార్డ్ ఏమైనా ఉందా? మా పేర్లు ఇంటి పేర్లతో సహా రాసేయండి అని చాలామంది. చర్చ్ రిజిస్టర్లో నీ పేరు ఉండడం తప్ప నేను అంటలేదు, కానీ అక్కడ ఉన్నంత మాత్రం నువ్వు పరలోకానికి వెళ్ళిపోతానంటే మాత్రం అది పొరపాటే. నా పేర్లు ఎక్కడ రాయబడాలి? జీవ గ్రంథంలో రాయబడాలా. సిద్ధపడ్డావా? యేసై నీ హృదయంలో అంగీకరించావా? ఒకసారి ఒక యవనస్తుడు ఓ ప్రాంతంలో ఉండేవాడు. తల్లిదండ్రులు ఇద్దరు భక్తిపరులు, ప్రార్థన చేస్తున్నారు, దేవుని వాక్యం చదువుతున్నారు. ఆ కుమారునికి చెప్తున్నారు, నాయన బైబిల్ చదువుకోరా అంటే, నాకు టైం లేదు. మీలాంటి వాళ్ళకైతే టైం ఉంటుంది, కానీ నాకు ఎక్కడుంది టైం, చాలా బిజీగా ఉన్నాను అన్నాడు. పోనీ ప్రార్థన చేసుకుంటావా అంటే టైం లేదన్నాడు. ఆదివారం దేవుని మందిరానికి వస్తావా? సండే ఈజ్ ద డే ఆఫ్ ద లార్డ్.
6 days we have to work for ourselves, and 7th day we have to rest on God. దేవుని మీద మనం విశ్రాంతి పొందాలి, ఆయన మీద ఆనుకోవాలి. రా దేవుని మందిరానికి అంటే, నేను రాను, నాకు టైం లేదన్నాడు. సరే, చాలాసార్లు చెప్పి తల్లిదండ్రులు ఊరుకుని, ప్రభువా మా వాడితో నువ్వే మాట్లాడిన ఆయన, నీవే నీ స్వరాన్ని వినిపించో, ఏదో విధంగా దారిలో తీసుకురా ప్రభు అని ప్రార్థన చేసి తల్లిదండ్రులు పడుకున్నారు. ఆ రాత్రి యవనస్తుడు కూడా తన గదిలో పడుకున్నాడు. పడుకుంటే అతనికి ఒక కల వస్తుంది. ఆ కలలో ఆ యవనస్తుడు చనిపోయి అలా పైలోకాలకి వెళ్ళిపోతున్నాడు. వెళ్తూ ఉంటే దూరంగా పరలోక రాజ్యం కనబడుతుంది. మా మమ్మీ డాడీ ప్రతిరోజు పరలోకం అంటారు, ఇదే అనుకుంటా. నేను అందులోకి వెళ్ళాలని చెప్పి గబగబా వచ్చేస్తున్నాడు పరలోక రాజ్యాన్ని. భూమి మీద ఉన్నంతకాలం దేవుడి గురించి ఆలోచన చేయలేదు, కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలని, పరలోక రాజ్యం వచ్చేయాలని. సరే, వస్తూ ఉంటే అక్కడ 2 దూతలు నిలబడి ఉన్నారు. వాళ్ళు అన్నారు, బాబు నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావు కదా? అవును మరి అన్నాడు. అయితే నీ పేరు ఇక్కడ ఉండాలి నాయన, ఇక్కడ బుక్ ఉంటుంది, దాన్ని బుక్ ఆఫ్ లైఫ్ అంటారు, అందులో నీ పేరు ఉంటే నేను లోపలికి వెళ్తా ఉన్నారు. అయితే వెతకండి నా పేరుని పేరు చెప్పాడు. వాళ్ళు మొదటి నుండి చివరి దాకా వెతికారు, కానీ పేరు కనబడలేదు. ఇంటి పేరు వెతకండి అన్నాడు. కొంతమందికి ఇంటి పేరు కాన్షియస్ ఉంటుంది కదా, ఇంటి పేరు వెతకండి అన్నాడు. ఇంటి పేరు అసలు కనబడలేదు అక్కడ. పోనీ నా డిగ్రీలతో ఏమన్నా మ్యాచ్ అవుద్దేమో చూడండి అని చెప్పి అతనుకున్న డిగ్రీలు చెప్పాడు, అవి కూడా మ్యాచ్ అవ్వలేదు. ఆఖరికి అడిగాడో ప్రశ్న, అసలు ఎవరు రాస్తారు దీనిలో పేర్లని అడిగాడు. దూతలు సమాధానం ఇచ్చారు, ఎవరు రాస్తారంటే ప్రభువే రాస్తాడు, గొర్రెపిల్ల జీవగ్రంథం అయింది కాబట్టి ఆయనే రాస్తారు పేర్లు. అంటే ఆయన పిలవండి, మ్యాటర్ సెటిల్ చేసుకుంటాను అన్నాడు. సరే, ఈ లోపల ప్రభువు వచ్చాడు. బాబు ఏంటా గొడవ ఏంటా అని. నా పేరు ఎందుకు రాయలేదని అడిగాడు. జీవగ్రంథంలో నా పేరు ఎందుకు రాయలేదంటే, అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? రాద్దామని చాలాసార్లు అనుకున్నాను కానీ టైం దొరకలేదన్నాడు ఆయన. నువ్వెంత లేవు, నీవే అంత బిజీగా ఉంటే సకలలోక సృష్టికర్త నేను ఎంత బిజీగా ఉండాలి? చాలాసార్లు అనిపించి రాద్దామని, కానీ టైం దొరకలేక రాయలేదు. ఇప్పుడు ఏం చేసేది లేదు, వెళ్ళిపోనరకని అన్నాడు ఆయన. ఆ మాట వినగానే కొంచెం గుండె గుబేలు ఉంది. నిద్రలో లేచాడు. అమ్మా ఇది నిద్రే కదా, నిజం కాదు కదా అనుకున్నాడు. ఆ మరుసటి ఆదివారం మమ్మీ డాడీ కన్నా ముందు వచ్చి కూర్చున్నాడు. ఎక్కడ? అసలు నీకు టైం ఇచ్చింది ఎవరా? నీకు వాచ్ నీ చేతిలో ఉందని చెప్పి టైం అంతా నీ చేతిలో ఉందనుకున్నావా? 24 గంటలు టైం ఎవరిచ్చారో? దేవుడే కనుక నీ టైం ఇవ్వకపోతే నీ చేతికి 100 వాచీలు పెట్టుకున్న ఉపయోగం ఉందా? చాలామంది అనుకుంటారు ఉదయాన్నే లేవడానికి నా ఐఫోన్లో అలారం అండి బాగా కొడుతుందండి, ఈ అలారం కొట్టగానే నేనేం చేస్తానండి, దేవుడే కనుక నీ జీవం ఇవ్వకపోతే 100 అలారములు నీ చుట్టూ పెట్టి లే బాబు అన్నా నువ్వు లేవగలవా? నో. God is extending your life. God is extending His grace upon your life. Are you thankful to Him? దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నావా నీ జీవాన్ని బట్టి? మానవుడు తన జీవాన్ని ఎన్ని డబ్బులు పెట్టి కొనగలడో, దేవుడు మనల్ని ప్రేమించి ఇస్తున్న జీవానికి ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. నువ్వు ఎక్కడైనా టైం లేదని చెప్పు, కానీ టైం ఇచ్చిన దేవుని దగ్గర టైం లేదన్నావంటే కొంచెం ఇబ్బంది పాలయ్యే పరిస్థితులు వస్తాయి. సమయం లేదనొద్దు. రిడీమ్ యువర్ టైం. దేవుని కొరకు నీ సమయాన్ని రిడీమ్ చేయాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. జీవ గ్రంథంలో మీ పేర్లు రాయబడ్డాయి కాబట్టి మీరు ఆనందించండి. ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో ఆ గడియలో యేసు ప్రభు పరిశుద్ధాత్మలో బహుగా ఏం చేశారట? ఆయన ఆనందించారు. ఒక మాట మీకు చెప్పమంటారా? లోకంలో ఆనందాలు నీకు దొరకచ్చు, లోకంలో సమాధానం నీకు దొరకచ్చు, లేదా శాంతి దొరకచ్చు. వాటి కొన్ని లిమిట్స్ ఉంటాయి. అన్లిమిటెడ్ జాయ్ నా యేసయ్యలో మాత్రమే సాధ్యం, దేవుని దగ్గర మాత్రమే లభ్యం. హల్లెలూయా. ఈ రోజున మనకి అన్నీ అన్లిమిటెడ్ కావాలి కదా. రెస్టారెంట్లు వచ్చేసాయి, అన్లిమిటెడ్ అనగానే 1000 రూపాయలు పెట్టేస్తారు దానికి. బార్బిక్యూ నేషన్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, రాజమండ్రి కూడా వస్తుందండి, మరి ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అన్లిమిటెడ్. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంక మీ ఇష్టం, ఎంతసేపు తింటారో ఎన్ని తింటారో మీ ఇష్టం. అన్లిమిటెడ్ ఫుడ్, వీ లవ్ ఇట్. అన్లిమిటెడ్ టాక్ టైం. ఫోన్ రీఛార్జ్ చేయించుకునేటప్పుడు బాబు నెలంతా, సంవత్సరం అంతా మనకి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ విత్ డేటా 1.5 GB పర్ డే. అన్లిమిటెడ్ కావాలా? అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ ఫుడ్, అన్నీ అన్లిమిటెడ్ కోరుకుంటున్నాం. అయితే అన్లిమిటెడ్ జాయ్ ఎక్కడ దొరుకుద్ది అంటే దేవుని దగ్గర మాత్రమే లభ్యం. యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మయందు
బహుగా ఏం చేశారట? ఆయన ఆనందించారు. ఈరోజు నువ్వు బహుగా ఆనందించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునిలో నువ్వు ఆనందించే విధానం బహుగా ఉండాలని. గ్రీకు భాషలో అగన్ అనే మాట వాడారు. బహుగా అన్న మాటకు అగన్ అనే మాట, దానికి ఇంగ్లీష్లో మచ్ అనే పదం వాడారు. మచ్ అనగా ఎక్కువగా ఆనందించడం ప్రభువులో. ఈ రోజులు ఎక్కడ చూసినా దుఃఖం మనిషి నిలబడి చేస్తూ ఉంది. అశాంతి, అసమాధానం, ఎన్నున్నా శాంతి లేదు, సంతోషం లేదు. ఎంత తెచ్చుకుంటున్నా ఏదో తెలియని వెలితి, హృదయంలో నెమ్మది లేక చాలామంది భయంకర పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటే, నిజమైన, స్వచ్ఛమైన, సత్యమైన ఆనందం ప్రభు సన్నిధిలో మాత్రమే లభ్యమవుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవునిలో బహుగా ఆనందించాలని దేవుడు ఆశిస్తున్నాడు. 112వ కీర్తన 1వ వచనం చదివినప్పుడు కూడా ఒక మాటను స్పష్టంగా మనం చూస్తాం. చూడండి, Psalm 112 and verse 1, the Bible says, యెహోవా యందు భయభక్తులు గలవాడు, యెహోవాను స్తుతించండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. చెప్పండి, ఎలా ఆనందించాలట? దేవుని ఆజ్ఞలను బట్టి ఎలా ఆనందించాలి? యవనస్తులు చెప్పండి, ఎలా? అధికముగా ఆనందించువాడు ధన్యుడు అనే మాట. హిబ్రూ భాషలో ధన్యుడు అనే మాటకు ఎషర్ అనే పదం వాడబడింది. ఎషర్ అనగా నాట్ ఓన్లీ బ్లెస్డ్ బట్ ఆల్సో గ్లాడ్, ఫిల్డ్ విత్ జాయ్ అండ్ హ్యాపీనెస్. దేవుని మాటను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడని బైబిల్ సెలవిస్తోంది. ఎప్పుడైతే మనం ప్రభువులో ఇటు విధంగా ఆనందించడం మనం నేర్చుకుంటామో, ఎప్పుడైతే ప్రభువులో ఆనందించడం మనకు అర్థమవుతుందో, మనమట దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారంగా ఉంటామని లేఖనాలు సెలవిస్తున్నాయి. నేను సమయానికి నాకు ఇవ్వబడిన లేదంటే నా ముందున్న సమయంలో త్వరగా కొన్ని మాటలు చెప్పాలని కోరుతున్నాను. బహుగా ఆనందించువాడు బహుగా ఫలిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బహుగా ఫలించుట అనే మాట నేను బైబిల్లో చూశాను. ఆ మాటను కూడా పరిశీలన చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నా. మీరు బహుగా ఫలించుట వలన, యోహాను సువార్త 15 ఎందుకు చదువుతున్నారు? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, నా తండ్రి మహిమపరచబడతారు. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. చెప్పండి, మీరు నాకు ఎలా ఉంటారు? శిష్యులు అవుతారు. వాట్ ఆర్ ద ట్రేడ్స్ ఆఫ్ ఎ ట్రూ డిసైపుల్ ఆఫ్ జీసస్? యేసు ప్రభు శిష్యులకు ఉండాల్సిన శ్రేష్టమైన లక్షణం ఏంటి అంటే, మీరు బహుగా ఫలించండి. అలా ఫలించడం వలన దేవుడు ఏం చేయబడుతున్నాడు? మహింపరచబడుతున్నాడు. ఫలిస్తున్నామా మనం? ఫలించే అనుభవం మనలో ఉందా? చాలా జాగ్రత్తగా ఉన్నాడు. చెట్టు మనం నాటినప్పుడు చెప్పండి, దాని ఫలములను చూడాలని ఆశిస్తాం. ఫలమునిచ్చే చెట్టు మనం నాటిన తర్వాత అది ఎంత ఎదుగుతున్నా ఫలాలు ఫలించట్లేదు అనుకోండి, మనకి ఇంకా ఆసక్తి ఉండదు. ఎరువులు వేసి నీళ్లు పెట్టి ఫేవరబుల్ కండిషన్స్ అన్నీ కూడా చక్కగా చేసి పెట్టి ఫలించట్లేదు అనుకోండి, తీసేయండి. ఆ ఫలించిన కొమ్మ మనకు అక్కర్లేదు, ఆ చెట్టు మనకు అక్కర్లేదని కొట్టి పారేస్తుంటాం. ఎవరైనా ఉద్యోగాలు కల్పించే స్థానంలో కనుక ఉంటే, ఒక మేనేజర్గా, లేకపోతే ఒక కంపెనీ సీఈఓగా, లేకపోతే ఒక స్టార్టప్ను మీరు స్టార్ట్ చేసి మీ క్రింద కొంతమంది పనోళ్ళు పెట్టుకున్న తర్వాత కొంతమంది సరిగా పనిచేయట్లేదు అనుకోండి, ఏం చేస్తారు మీరు? పోన్లే నాన్న, నువ్వు నెలకు ఒకసారి వచ్చినా పర్లేదు, నీకు నెలంతా జీతం ఇస్తామంటారా మీరు? అనరు. ఏమంటారు? జీతం తీసుకోవట్లేదు, నువ్వు సరిగ్గా పని చేయవా? నువ్వు ఉదయం 9:30కి రావాలి, సాయంకాలం 6 గంటలకు వెళ్ళాలి, నేను చెప్పిన పని అంతా చేయాలి, అలా కాదంటావా? మానేసేయి, రావడం మానేసి నీ ప్లేస్లో ఇంకొకరిని అపాయింట్ చేసుకుంటాం. అంటే మన నరమాతృలను మనకే మనం అపాయింట్ చేసిన వారు ఆ పర్పస్ నెరవేర్చట్లేదు అంటే అంత కోపం వచ్చేస్తూ ఉంటే, దేవుడు ఇంతగా తన ప్రేమను మన పట్ల చూపించి, తన ప్రేమను, తన కృపను మనకు వెల్లడి చేసి, మీరు ఫలించండి నా కోసం అని దేవుడు అంటే, అక్కడ కూడా మనం ఫెయిల్ అయిపోతున్నాం అంటే మనం దేవుణ్ణి సంతోషపెడుతున్నావా, దేవుని దుఃఖపెడుతున్నావా? ఖచ్చితంగా దేవుని దుఃఖపెడుతున్నాం. నీలో ఫలములు లేకపోతే, ఫలవంతమైన జీవితం నీలో లేకపోతే నీ దేవుడు బహుశా దుఃఖపడుతున్నాడేమో. ఆలోచించే ఒకసారి. మీరు ఫలించండి. ఆ ఫలించుట ఎలా ఉండాలంటే, మీరు బహుగా ఫలించాలి. బైబిల్ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం లేదు. కానీ రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా మారు మనసుకు తగిన ఫలములు ఏం చేయాలట? ఫలించాలి. నేను మారు మనసు పొందాను అన్నవాడు ఆ మారు మనసుకు తగిన ఫలములు ఏం చేయాలా? ఫలించాలి. నీ మనసు మారింది అనడానికి నీ క్రియలే సాక్ష్యంగా ఉండాలి. వెస్లీ గారు, నేను మారు మనసు పొందానండి, రోజు 3 సినిమాలు కవర్ చేసేస్తున్నానండి అన్నావు అనుకో,
నువ్వు పొందావు మారు మనసు? నీకు వచ్చింది మారు మనసు కాదు. ఏ మనసు వచ్చింది? మాయ మనసు వచ్చింది. వచ్చిందా మాయ మనసు కొంతమందికి? వెస్లీ గారు, నేను మారు మనసు పొందానండి, రోజు తాగి ఏం చేస్తున్నానండి, పడిపోతున్నానండి అంటే నీకు మారు మనసు రాలా, నీకు మాయ మనసు వచ్చింది. ఒక వ్యక్తి మారు మనసు పొందాడు అంటే చెప్పండి, మారు మనసుకు తగిన ఫలములు ఏం చేయాలా? ఫలించాలా. వెలుగు ఫలములు ఫలించండి అన్నాడు బైబిల్లో. నువ్వు వెలుగు సంబంధమైతే వెలుగుకు సంబంధించిన కార్యాలు నువ్వు చేయాలని దేవునికి ఆలోచన. ఆ తర్వాత దేవుని బిడ్డలుగా మనందరం పరిశుద్ధాత్మతో సహవాసం చేయడం ద్వారా ఆత్మఫలాన్ని ఏం చేయాలా? ఫలించాలా. ఆత్మఫలమును ఫలించే దేవుని బిడ్డలుగా మనం ఉండాలని. సో మీరు బహుగా ఫలించడం వలన దేవుడు మహింపరచబడతారు. అప్పుడు మీరందరూ కూడా నాకు శిష్యులుగా ఉంటారు. బహుగా ఆనందించడం అనే మాట చూసాం. యేసు ప్రభు పరిశుద్ధాత్మలు ఆనందించారు. ఇక్కడ బహుగా ఫలించుట అనే మాటను మనం చూసాం. మన జీవితాల్లో ఫలములు ఇచ్చే చెట్లుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అప్పుడు మీరు నాకు శిష్యులై ఉంటారు. శిష్యుడు అనే మాటకు గ్రీకులో వాడబడిన పదం మ్యాథటెస్ అనే పదం. మ్యాథటెస్ అనగా ఎ క్విక్ లెర్నర్, నేర్చుకునేవాడని అర్థం. ఇప్పుడు మాట చెప్పండి, మనం నిరంతరాయం నేర్చుకునే వారంగా ఉండాలా, లేదా అన్నీ తెలిసేసే అన్నీ నాకు తెలుసు అనే వారంగా ఉండాలా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? లార్డ్ టీచ్ మీ, నాతో మాట్లాడిన ఆయన, నాకు నేర్పించున ఆయన అనే భావనతో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు అనేక విషయాలు నేర్పిస్తారు. అలా కాదు నాకు అన్నీ వచ్చు అని కనుక నువ్వు అన్నావంటే నీ జీవితంలో నువ్వు ఎదగట్లేదని అర్థం. నేర్చుకునే అనుభవం నీలో ఉందా? మ్యాథటస్ అనగా శిష్యుడు, నేర్చుకునేవాడు. మీరు నా శిష్యులుగా ఉండాలని ఆశపడితే మీరు బహుగా ఫలించండి. యేసు ప్రభువు వారి లోకానికి వచ్చి చెప్పిన మాట, మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయమన్నాడు ఆయన? శిష్యులుగా చేయండి అన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. నా మతంలో కలిపండి అన్నాడా యేసు ప్రభు? మీరు వెళ్ళి వీధి వీధిలో తిరిగేసి అందరినీ నా మతంలో తీసుకొచ్చేయండి అన్నాడా? నా ప్రభు ఇప్పుడు ఆ మాట అనలేదు. యేసు ప్రభుది మతం కాదు అసలు. చాలామంది తెలియక ఇదో మతం అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు మార్గమై ఉన్నవాడు, మార్గంలో మనల్ని నడిపించాలని ఇష్టపడుతున్న దేవుడు ఆయన. ఫలించే అనుభవంలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. శిష్యులుగా చేయండి. మనందరం కూడా క్రీస్తు ప్రభు శిష్యులుగా ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో ఎలా తయారయ్యారంటే, మేము పలానా వారి శిష్యులు అండి, వారి శిష్యులు అండి, వేరే శిష్యులు అండి అని పాత నిబంధనలో కొంతమంది వ్యక్తుల్లాగా వారు కూడా మేము వారి శిష్యులు వీరి శిష్యులు అని ఆ శిష్యులు ఈ శిష్యులు కలిపి జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు ఈ రోజుల్లో. మనందరం ఎవరి శిష్యులుగా ఉండాలి? దేవుని శిష్యులుగా ఉండాలి. ఆయన మన గురువు, ఆయన మన బోధకుడు. ఆయన మనందరం ఆయన దగ్గర నేర్చుకుంటున్న వారమే. అంతేకాని నేను ఆయన శిష్యుడిని, నువ్వు వేరే వాళ్ళ శిష్యుడు కాబట్టి రా మన ఇద్దరం మార్కెట్ సెంటర్లో నిలబడి కొట్టుకుందామంటే ఉపయోగం లేదు. అక్కడ శాస్త్రులు పరిచయులు వారిలో ఉన్న ఒక గర్వం ఏంటంటే మేము మోషే శిష్యులము అని తమను గురించి తాము చెప్పుకునేవారు. తీరా మోషే శిష్యులు అని చెప్పుకున్న వాళ్ళు మోషే చెప్పిందంతా గ్రహించారంటే గ్రహించలా. సగం సగం గ్రహించారు, సగం సగం వదిలిపెట్టేసి వీఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ మోసెస్, మేము మోసే శిష్యులము ఆ శిష్యులం అనుకున్నారు. కానీ ప్రభు అని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన నమ్మిన ప్రతి ఒక్కరు కూడా యేసయ్య శిష్యులే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్పినది మనం చేయడం, ఆయన మాటకు లోబడ్డం. గాడ్ ఈజ్ అవర్ కమాండర్, హీ ఈజ్ అవర్ ఇన్స్ట్రక్టర్, హీ ఈజ్ అవర్ గైడ్, హీ ఈజ్ అవర్ ట్యూటర్, హీ ఈజ్ అవర్ టీచర్, హీ ఈజ్ ఎవ్రీథింగ్ టు us. హల్లెలూయా. దేవుడే మన సమస్తమై ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగా మనం ఏం చేస్తున్నాం చెప్పండి? నడుస్తూ ఉన్నాం. మీరు బహుగా ఫలించండి. ఒకవేళ 2023 అంతా నువ్వు ఫలించలేదేమో, లోక సంబంధమైన కార్యాలలో బిజీ అయిపోయి ఫలించాల్సిన నీవు, దేవుని కోసం బ్రతకాల్సిన నీవు, నీ దర్శనాన్ని మరచి, నీ విజన్ని మరచి లోకంలో తిరిగేవేమో. దేవుడు రోజు మాట్లాడుతున్నాడు, మరొక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. నువ్వు ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఫలిద్దామా దేవుని కోసం? ఆయన కోసం జీవిద్దామా? డేవిడ్ లివింగ్స్టన్ అనే దేవుని సేవకుడు, ఇంగ్లాండ్ దేశంలో ఒక మెడికల్ డాక్టర్. ఆయన స్కాట్లాండ్ నివాసి. కానీ ఆ తర్వాత ఆయన దేవుని పిలుపుని అందుకుని ఆఫ్రికా ఖండంలో చాలామంది దేవుని ప్రేమ తెలియక నశించిపోతున్నారు. వాక్య సత్యాల వరకు అర్థం కాక చాలామంది సాతాను గుప్పిట్లో బ్రతుకుతున్నారు.
వారందరినీ ప్రభు వైపు తీసుకురావాలని తన వైద్య వృత్తిని ప్రక్కన పెట్టి డేవిడ్ లివింగ్స్టన్ మొట్టమొదటిగా సౌత్ ఆఫ్రికా అనే ప్రాంతంలో అడుగుపెట్టాడు ఆయన. అందుకుగాను ఇంగ్లాండ్ దేశం నుండి ఓడలో ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికాలో అడుగుపెట్టి అనేక మందికి దేవుని సువార్త ప్రకటిస్తూ అలా దేశాలు దాటి సువార్త ప్రకటించాడు. ఈ రోజుల్లో ఉన్నన్ని సౌఖ్యకరమైన పరిస్థితులు ఆ టైంలో లేవు. రోడ్డు మార్గాలు కూడా లేని పరిస్థితుల్లో అడవుల గుండా నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఎన్ని కష్టాలు ఇబ్బందులు పడ్డాడో చెప్పలేం. ఆ సందర్భంలో సౌత్ ఆఫ్రికా నుండి ఆ ప్రక్కన బోత్స్వానా అనే దేశానికి వచ్చాడు. బోత్స్వానా నుంచి జాంబియా అనే దేశానికి వచ్చారు. జింబాబ్వే మరియు జాంబియా అనే 2 దేశాల మధ్యలో విక్టోరియా ఫాల్స్ ఉంటాయి. మొట్టమొదటిగా ప్రపంచానికి విక్టోరియా ఫాల్స్ని పరిచయం చేసిందే డేవిడ్ లివింగ్స్టన్. అంతకుముందు దానికి ఏదో పేరుంది, కానీ క్వీన్ విక్టోరియాను గౌరవించినట్లుగా విక్టోరియా అనే పేరు పెట్టాడు ఆ ఫాల్స్కి. నేను పోయిన కొన్ని నెలల క్రితం జాంబియాలో ఉన్నప్పుడు ఆ ఫాల్స్కి వెళ్ళినప్పుడు నయాగరా కన్నా చాలా మంచిగా అనిపించింది. నయాగరా ఫాల్స్ కన్నా విక్టోరియా ఫాల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క ఒక విగ్రహం అనండి, లేకపోతే మరొకటి ఏదైనా అనండి, ఆ పేరు పెట్టండి, ఒక స్కల్ప్చర్ అక్కడ ఉంది. డేవిడ్ లివింగ్స్టన్ ఇత్తడితో చేయబడిన ఒక విగ్రహం లాంటిది. అక్కడికి వెళ్ళి ఎవరో ఆరాధించరు, కానీ ఆయన లివింగ్స్టన్ అనే ప్రాంతంలో ఉండి విక్టోరియా ఫాల్స్ని ప్రపంచానికి పరిచయం చేశాడు కాబట్టి గౌరవార్థం ఆ విగ్రహాన్ని పెట్టారు. అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ చూసి వస్తూ ఉంటారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి ఎన్నో విషయాలు అంతకుముందు నేను చదివాను. మిషనరీల్లో అద్భుతమైన మిషనరీ ఎవరైనా ఉన్నారు అంటే నేను మొట్టమొదటిగా ఆయన గురించే మాట్లాడతాను, డేవిడ్ లివింగ్స్టన్ గురించి. ఆఫ్రికా ఖండాన్ని దేవుని కోసం వెలిగించిన గొప్ప దైవజనుడు ఆయన. ఒక్కడిగా అడుగు పెట్టాడు, గొప్ప కార్యాలు ఎన్నో చేశాడు దేవుని కోసం. ఆఖరికి ఆయన చనిపోయిన తర్వాత ఆయన మృతదేహాన్ని తీసుకెళ్ళిపోవడానికి ఇంగ్లాండ్ వాళ్ళు ఇష్టపడుతుంటే ఆఫ్రికా ఖండం ప్రజలు అన్నారు, ఈ గుండె మా కోసం కొట్టుకుంది కాబట్టి కనీసం గుండెనైనా మాకు ఇచ్చేసేయండి, ఆ హార్ట్ని ఇక్కడ వదిలేసేయండి, హోల్ బాడీ మాకు ఇవ్వాలని అడుగుతున్నాం కానీ మీరు ఇవ్వట్లేదు కాబట్టి కనీసం ఆ గుండెనన్నా మాకు ఇవ్వండి అని చెబితే అప్పుడు ఆయన గుండెను వేరు చేసి ఆ హార్ట్ని తీసుకెళ్ళి జాంబియా అనే ప్రాంతంలో చిపుండు అనే ప్లేస్ ఉంది, ఒక చెట్టు క్రింద ఆ గుండెను పాతి పెడతారు. ఈ గుండె ఆఫ్రికా కోసం కొట్టుకుందే, ఆఫ్రికా ప్రజలను వెలిగించడానికి ఈ గుండె అహర్నిశలు కొట్టుకుందని చెప్పి ఆ గుండె హార్ట్ అక్కడ పాతిపెట్టి మిగతా దేహాన్ని ఇంగ్లాండ్ తీసుకెళ్తారు. డేవిడ్ లివింగ్స్టన్ యొక్క జీవిత చరిత్ర అనేక మందిని ప్రభావితం చేసింది. ఫలములు కలిగిన ఆయన జీవితం ఆ తర్వాత కాలంలో అనేక మంది మిషనరీలు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, వేలాది మంది ఆఫ్రికా వెళ్ళి దేవుని సువార్త ప్రకటించడం ప్రారంభించారు. అందులో మేరీ స్లెసర్స్ అనబడే ఒక యవనస్తురాలు ఉండేది. ఒక అమ్మాయి దేవుని సువార్త కోసం తన ప్రాంతాన్ని తన దేశాన్ని విడిచి ఆఫ్రికాకు వచ్చేసింది. ఎందుకోసం అంటే డేవిడ్ లివింగ్స్టన్ స్ఫూర్తిగా తీసుకునే ఆయన దేవుని కోసం అంత బలంగా వాడబడ్డాడు. నేను కొంతైనా దేవుని కోసం ఏదైనా చేయాలని మేరీ స్లెసర్స్ వచ్చి నరమాంస భక్షకుల మధ్యకు వెళ్ళి సువార్త సేవ చేసింది. కొన్నిసార్లు స్త్రీలు అనుకుంటారు, నేను ఏం చేయగలను వెస్లీ గారు, మాకేం వస్తుందండి, మాకు ఎవరు అవకాశాలు ఇస్తారండి, మేము బలహీనులం కదండి, మాకున్న ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ నిజంగా స్త్రీలు ధైర్యాన్ని పూనితే, నిజంగా స్త్రీలు ఏదైనా ఒక విషయాన్ని కట్టుబడ్డారు అంటే వారి ద్వారా దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు జరిగించాడు ప్రపంచంలో. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. అమేజింగ్ థింగ్స్ దేవుడు చేశాడు. అంతే, నీలో ఆ ఆశ ధ్యాస దేవుని కార్యాల పట్ల పట్టుదల నీకుంటే నువ్వు ఎవరైనా కానీ దేవుని నువ్వు వాడుకోవడానికి కానీ ఇప్పుడు సిద్ధంగానే ఉంటాడు. మరి స్లెసర్స్ కావచ్చు, ఆ తర్వాత అనేక మంది దేవుని ప్రజలు అక్కడికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించారు. డేవిడ్ లివింగ్స్టన్ బ్రతుకున్న కాలంలో ఇంగ్లాండ్ దేశం నుండి ఒక ఏథియిస్ట్, దేవుడు లేడన్న నాస్తికుడు, డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేస్తున్నాడు, అసలు ఆఫ్రికాలో ఏం చేస్తున్నాడో చూద్దామని చెప్పి మీడియా వాళ్ళందరికీ చిన్న మాట చెప్పి నేను డేవిడ్ లివింగ్స్టన్ పరిశీలన చేసి వస్తాను, అతను ఏం చేస్తున్నాడో పరిస్థితులు ఏంటో నేను వచ్చి అతని గురించి రిపోర్ట్ ఇస్తాను, మీరందరూ రెడీగా ఉండండి అని చెప్పి వస్తాడు. వారం రోజులు డేవిడ్ లివింగ్స్టన్ పరిశీలన చేస్తాడు. అతడు పని చేస్తున్న విధానాన్ని చూస్తాడు, అతని కమిట్మెంట్ డిటర్మినేషన్ అంతా గమనించి వారం రోజుల తర్వాత మరలా ఇంగ్లాండ్ దేశం వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత మీడియా వాళ్ళందరూ అడుగుతారు, ఏదో చెప్తానన్నా చెప్పు అంటే ఆ నాస్తికుడు చెప్పిన మాట ఏంటో తెలుసా, డేవిడ్ లివింగ్స్టన్ని దగ్గరగా ఉండి చూసిన నేను,
అతడు పని చేస్తున్న విధానాన్ని చూసి నేను గమనించినప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, తనకు తానుగా అయితే ఇన్ని గొప్ప కార్యాలు డేవిడ్ లివింగ్స్టన్ చేయలేడు, కానీ తనకు తోడుగా ఉన్న దేవుని శక్తి ద్వారా మాత్రమే ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఒకవేళ ఎంతవరకు దేవుడు లేడని అనుకున్నాను నేను, కానీ డేవిడ్ లివింగ్స్టన్ చూసిన తర్వాత, అతను పని చేస్తున్న విధానాన్ని, అతనిలో ఉన్న కమిట్మెంట్ నేను చూసిన తర్వాత, సమాజాన్ని వెలిగించాలా, ప్రజలను బ్రతికించాలా, ఆ నరమాంస భక్షకులను మార్చాలి, సూపర్ స్టిషన్స్ నుండి మనిషిని విడుదల చేయాలి, మనిషిగా బ్రతకగలిగితే దేవుని నామానికి మహిమ ఉందని ఆ వ్యక్తి పని చేసే విధానం చూసిన తర్వాత నేను నమ్ముతున్నాను, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన తన ప్రజలకు ఏం చేస్తాడు, సహాయం చేస్తూనే ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఫలించాలని ఆశ నీలో ఉంటే, ప్రభువుని గణపరచాలనే కోరిక నీలో ఉంటే, బహుగా ఫలించాలన్న తపన నీలో ఉంటే, దేవుని శక్తి నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన ప్రభావం ఎల్లప్పుడూ నిన్నేం చేస్తుంది? నడిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభు బహుగా ఆనందించారు. ఇక లేఖనం సెలవిస్తూ ఉంది, మీరు బహుగా ఏం చేయాలా? దేవుని కొరకు వాడబడాలి, ఫలించాలి. అపోస్తుల కార్యముల గ్రంథం దగ్గరికి రండి, 9వ అధ్యాయం 36వ వచనం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 9 and verse 36. బైబిల్ ఉందిలే మాట మనం చూద్దాం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. చూడండి, ఇక్కడ ఒక యవనస్తురాలు గురించి బైబిల్లో ఒక చక్కని సాక్ష్యం రాయబడింది. యొప్పే అనే ప్లేస్ ఉంది ఇశ్రాయేల్ దేశంలో. ఆ ప్రాంతంలో తబిత అనే ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున ఆమెకు మరొక పేరు కూడా ఉందట, దోర్కా అని పేరు. దోర్కా అనే పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి ఒకసారి. బహుగా, ఆమె బహుగా అందరినీ తిట్టి ఉండెను అని ఉందా బైబిల్లో? ఆమె బహుగా అందరినీ వేధించి ఉండెను అని ఉందా బైబిల్లో? నా తబిత అనే యవనస్తురాల గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఆమె శిష్యురాలు, దేవుని ప్రేమించిన వ్యక్తి, దేవుని ఆరాధించిన వ్యక్తి యొప్పే అనే ప్రాంతంలో. నేను ఇజ్రాయెల్ దేశం చాలాసార్లు వెళ్ళొచ్చాను. అందులో యొప్పే అనే ప్రాంతం చాలా బాగుంటుంది ప్లేస్. మొన్న జూలైలో నేను మరియు బ్లెస్సీ వెస్లీ గారు ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు మేము టెల్ అవీవ్ అనే ప్రాంతంలో ఉన్నాం. టెల్ అవీవ్ అనే పట్టణం. దాన్నే పూర్వదినాల్లో యొప్పే అని పిలిచేవారు అనమాట. అక్కడ ఒక ఓడరే ఉంటుంది. సొలొమోను గారు దేవుని మందిరం కట్టిన కాలంలో లెబానోను దేశము నుండి ఆ సరళపు మ్రాణులు, దేవదారు మ్రాణులన్నీ కూడా సముద్రంలో తీసుకొచ్చి యొప్పే దగ్గరే అన్లోడ్ చేసేవారు. అక్కడి నుంచి ఒకవేళ గుర్రాలతో మోయించేవారో లేదా మనుషులే మోసేవారో యొప్పే నుండి యెరూషలేము దాకా మోసుకెళ్ళేవారు ఆ మ్రాణులన్నీ కూడా. అది అతిపెద్ద సీపోర్ట్ అనమాట ఇజ్రాయెల్ దేశానికి. ఇప్పటికీ కూడా జోఫా అంటారు దాన్ని, ఆ ప్లేస్ని. ఆ ప్రాంతంలో బిబ్లికల్ ఎవిడెన్సెస్ చాలా ఉన్నాయి. అపోస్తుల కార్యముల గ్రంథాలలో చాలా విషయాలు అక్కడే జరిగినట్టుగా లేఖనాలు పరిశీలన చేస్తుంటే మనకు అర్థమవుతుంది. అక్కడ దోర్కా అనే ఒక యవనస్తురాలు ఉంది. ఆమె తబిత అని కూడా పిలువబడింది, లేదు తబితని ఆమె దోర్కాగా పిలువబడింది. ఆమె ఏం చేసిందట? సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసింది. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, అందరూ నా వైపు చూడాలి, మొత్తం చర్చిలో ఉన్న అందరూ ఒక మాట. మనం చేసే సత్క్రియల ద్వారా మనం రక్షణ పొందామా? రక్షణ పొందాం కాబట్టి సత్క్రియలు చేయాలా? కొంచెం గట్టిగా చెప్పాలి. మనలో ఎవరైనా మనం చేసిన మంచి పనుల ద్వారా రక్షణ పొందామా? నెవర్. మనం చేసే మంచి పనుల ద్వారా మనకు రక్షణ వస్తే యేసు ప్రభు శిలువ మీద చనిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మంచి పనులు చేస్తే రక్షణ వచ్చేసినప్పుడు ఇంకా ఆయన ఎందుకు మనకి? యేసు ప్రభు మరణించాల్సిన అవసరం ఏముంది? ఆయన శిలువలో అంత ఘోరమైన బాధను, శ్రమను, కష్టాన్ని, ఇబ్బందిని, మన నేరాలను, మన భారాలను ఆయన మీద వేసుకుని శిలువలో ఎందుకు మరణించాలి? ఆయన ఏ మార్గము లేదు రక్షణకి, కేవలం యేసయ్య ఒక్కడే మార్గం. హల్లెలూయా. ఆయన శిలువ మరణం మాత్రమే మనిషికి రక్షణ ఇచ్చింది. అందును బట్టే ప్రభువారు శిలువ మీద మరణించారు ఆయన. ఒకవేళ వేరే మార్గం కనుక ఏదైనా ఉందుండంటే అదే చెప్పేవాడు యేసు ప్రభు. అమ్మా ఇదిగో మీరు సంవత్సరంలో 116 మంచి పనులు చేయండి, మీరు ఎక్కడికి వచ్చేస్తారు? పరలోకానికి. 116 తెలుసా మీకు? కొంతమంది ఆఫరింగ్ కవర్లో 116 అని పెడతారు. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కొంతమంది చదివింపుల కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ 116 రాసుకోండి. 116 ఎందుకు ఇవ్వాలి? ఆ నెంబర్ ఏంటి అసలు?
కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. తెలుసా మీకు ఎవరికైనా 116? పూర్వదినాల్లో మన భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క కరెన్సీ, లేకపోతే ఒక్కొక్క విలువను కలిగి ఉన్న కరెన్సీ కలిగి ఉండేవి. అందును బట్టి నేను విన్నది, మరి ఇది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ నేను విన్నది అయితే ఆథెంటిక్ ఇన్ఫర్మేషనే. తెలంగాణ మరియు ఆంధ్ర ఆ ప్రాంతాల్లో పూర్వదినాల్లో నిజాం రాజులు వీళ్ళందరూ పరిపాలన చేస్తున్న కాలంలో ఒక రాష్ట్రానికి సంబంధించిన 100 రూపాయలు మరొక రాష్ట్రంలో 116 రూపాయలు అయ్యేదట. అందును బట్టి ఎవరైనా 100 రూపాయలు ఇవ్వాలి అనుకుంటే దానికి ఇంకో 16 రూపాయలు యాడ్ చేసి 116 ఇచ్చేవారు. అంతేగాని దాని వెనకాల ఏదో గొప్ప మర్మం పుణ్యం ఏదో ఉందనుకోకండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్చేంజింగ్ ద కరెన్సీ. ఇప్పుడు ఒక అమెరికన్ డాలర్ మన ఇండియాకి వచ్చేస్తే ఎన్ని రూపాయలు అవుద్ది? 80 రూపాయలు అవుతుంది. అది మాకెందుకు తెలుస్తుందని అనుకుంటారు. పోనీ మీ తెలుగు ఎవరు చెప్తాడు 80 రూపాయలు కదా. ఒక సింగపూర్ డాలర్ మన ఇండియాకి వచ్చింది అనుకోండి 60 రూపాయలు అవుద్ది. ఒక పౌండ్, యూకే పౌండ్ మన భారతదేశాన్ని తీసుకొస్తే ఇప్పుడు 90 రూపాయల నుంచి 100 రూపాయల లోపల ఉంది. ఒక కువైట్ దీనార్ మన ఇండియాకి తీసుకొస్తే సుమారుగా 270 రూపాయలు అవుతుంది. ఇలా ఒక్కొక్క దేశానికి కరెన్సీ చేంజ్ ఉన్నట్టుగానే పూర్వదినాల్లో 100 రూపాయలు మరొక రాష్ట్రానికి వెళ్తే ఇంకో 16 రూపాయలు యాడ్ అయ్యేది, 116 ఇవ్వాల్సి వచ్చేది. అందును బట్టి ఆ 16 రూపాయలు యాడ్ చేసి ఇస్తుండేవారు. గమనించండి ప్రియులారా, చాలామంది ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. దేవుడు ఎప్పుడైనా మీరు నా దగ్గరికి 1116 తీసుకురాగలిగితే మీరు పరలోకానికి వస్తారని ఎక్కడ ఉందో బైబిల్లో? లేదు. మీరు 100 మందికి భోజనాలు పెట్టండి మీరు పరలోకానికి వస్తారని ఉందా బైబిల్లో? లేదు. మీరు ఒక బస్సు షెల్టర్ కట్టించండి సుబ్బారావు నగర్లో మీరు పరలోకానికి వచ్చేస్తారని ఉందా ఎక్కడైనా? లేదు. లేదా కొన్ని ఆవులకు, గేదెలకు, పిల్లులకు, కుక్కలకు, జంతువులకి రోజు భోజనం పెట్టండి మీరు పరలోకానికి వస్తారని ఉందా? లేదో. ఏ మంచి కార్యము కూడా మనిషిని పరలోకాన్ని తీసుకెళ్ళదో. రక్షణ మార్గము దేవుడు ఉపదేశించాడు కాబట్టి ఆయన ఉద్దేశించిన మార్గములోనే మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు మా ఇంటికి ఒకే ఒక డోర్ ఉందనుకోండి, మీరు మా ఇంట్లోకి రావాలంటే ఏ డోర్లోంచి రావాలి? ఆ డోర్లోంచే రావాలి కదా. నేను ఆ కిటికీలోంచి వస్తానని నన్ను అన్నారు అనుకోండి, ఎందుకమ్మా మీకు అంత బాధ? డోర్ ఉంది కదా. నా ఇంట్లోకి రావాలంటే ఒకే డోరు, నేను నిర్ణయించాను, అది నా ఇల్లు కాబట్టి నేను నిశ్చయించిన విధానంలోనే మీరు నా ఇంట్లోకి రావాలి. అంతేగాని మేము ఆ వెంటలోంచి వస్తామండి, లేకపోతే కిటికీలోంచి వస్తామండి ఇలాంటి కుదరదు. డోర్ ఉంది కదా మరి రా దానిలోంచి. పరలోక రాజ్యం దేవుడిది కాబట్టి ఆ రాజ్యానికి వెళ్ళాలంటే దేవుడే నిర్ణయించాడో మార్గం, ఆ మార్గమే నా యేసయ్య మార్గం. హల్లెలూయా. దట్స్ ద వే ఆఫ్ జీసస్. దెర్ ఇస్ నో అదర్ వే. ఒకవేళ మరొక మార్గం కనుక ఉండుంటే దేవుడు అనే ఉండేవాడు, ఇది కూడా ఓ మార్గమేనమ్మా, మీరు అది కూడా ట్రై చేయండి పర్వాలేదు అనేవాడు. కానీ బైబిల్ ఎప్పుడు కూడా నిన్ను మోసం చేయలేదో, నిన్ను భ్రమింపచేయలేదు, నేను పక్కదారి తీసుకెళ్ళలేదో. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు హెవెన్, విచ్ ఈస్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు శిలువలో మరణించిన త్యాగం ద్వారా నీకు నాకు పరలోక మార్గాన్ని దేవుడు తెరిచాడు కాబట్టే ఆ మార్గంలో మనం వెళ్ళాలి దేవుని దగ్గరికి. మనలో సత్క్రియలు ఏనాడు పరలోకాన్ని తీసుకెళ్ళలేదు, కానీ మనం రక్షణ పొందిన తర్వాత మనం ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. ఇది బైబిల్ చెబుతున్న మాట. సత్క్రియలు మన పరలోకాన్ని తీసుకెళ్ళలేదు కాబట్టి మనం రక్షణ పొందాము గనుక ఇప్పుడు మన క్రియలు ఎలా ఉండాలి? సత్క్రియలుగా ఉండాలి. దోర్క సత్క్రియలు చేసిందట, ధర్మకార్యాలు చేసిందట. ఆ కార్యాలు కూడా ఎలా చేసిందంటే బహుగా చేసిందని బైబిల్లో రాయబడింది. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవడం. దేవుని వాక్యం చెప్పిన భక్తికి నిర్వచనం కూడా అదే కదా. మీ అందరికీ తెలుసా భక్తికి నిర్వచనం? బైబిల్ చెప్పింది. యాకోబు 1:27, దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో ఏం చేయాలా? పరామర్శించడం. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. శీతాకాలం రాగానే ఏం వేసుకున్నాం చెప్పండి? స్వెటర్లు వేసుకున్నాం కదా, వింటర్ వేర్ వేసుకున్నాం. నేను యూరోప్ వెళ్ళాను మొన్న నవంబర్లో. మామూలుగా లేదు చలి, -8 -9. ఆ చలి గాలి వస్తూ ఉంటే తట్టుకోలేని పరిస్థితి అనేవాడు. అందును బట్టి హోటల్ నుంచి బయటకు వచ్చినా లేదా మేము ఉన్న ఇంటి నుంచి బయటకు వచ్చామంటే అసలు మేము ఎంతవరకు రెడీ అవ్వగలం అంత అనమాట. 2 టోపీలు, 2 గ్లౌజులు, ఆ తర్వాత
స్వెటర్లు, జాకెట్లు, వాటెవర్ అవన్నీ వేసుకుని బయటికి రావాలా. చలి తట్టుకోవాలంటే మనల్ని మనం ఏం చేసుకుంటాం చెప్పండి? కాపాడుకుంటాం. నాకేం పర్లేదండి, నేను వచ్చేస్తానండి అన్న ఎవరైనా బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, ఏమైంది? చలికి గడ్డగట్టుకుపోయి వచ్చేస్తానన్నవాడు మరి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడు అనమాట? పైకి వెళ్ళిపోతాడు. ఎండ బాగా ఉందనుకోండి, చెప్పండి, బయటికి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని కొంతమంది సన్ స్క్రీన్ రాసుకుని వెళ్తారు కదా. ఒక్కొక్క ప్రమాదం ఏదైనా ఉంది అంటే దానికి తగ్గట్టుగా తయారై వెళ్తారు. ఒక ఇల్లు కాలిపోతున్నప్పుడు ఫైర్ ఫైటర్స్ వస్తారు. ఆ ఇల్లు కాలిపోతున్న లోపల ఎవరైనా చిక్కుకుపోయారంటే ఫైర్ ఫైటర్స్ ఆ ఫైర్ ప్రూఫ్ డ్రెస్ వేసుకుని లోపలికి వెళ్తారు. వెళ్ళి ఎవరినైనా తీసుకుని బయటికి రావడానికి ప్రయత్నం చేస్తారు. వారు ఆ డ్రెస్ వేసుకోవడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? తమను తాము ఏం చేసుకుంటున్నారు? కాపాడుకుంటున్నారు. అంతవరకు ఎందుకండి? కరోనా వచ్చింది, మాస్క్ పెట్టుకోండి అంటే పెట్టుకోవాలా మనం? ఊపిరాడకపోయినా. కొంతమంది దురద వచ్చేస్తుందండి అయ్యగారు, మరి దురద వచ్చినా కానీ మరి ఏం చేయాలి? పెట్టుకోవాలి. ఆ మాస్క్ పెట్టుకోకపోవడం దురద కన్నా ప్రాణం పోతాం కొంచెం విషాదం కదా. శానిటైజర్లు రాసుకున్నాం, మాస్కులు పెట్టుకున్నాం, ఇళ్లల్లోంచి రావద్దంటే ఇంట్లోంచి బయటకు రాలేదు. ప్రధానమంత్రి గారు అన్నారు, ఒక రోజున కంచాలు గట్టి కొట్టండి అన్నారు ఆయన. మరి కరోనా పోద్దో లేదో మనకు తెలియదు, కానీ మరి ఆయన పెద్ద ఆయన చెప్పేశారు కాబట్టి మనం కూడా ఏం చేసేసాం? కంచాలు గ్లాసులు అన్నీ మోగించాం. ఏదో ఒకటి చేయడం ద్వారా ఏదో ఒకటి లాభం జరుగుద్దంటే చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. ఎందుకు ఇవన్నీ? వాట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్, మనల్ని మనం కాపాడుకోవడానికి, మనల్ని మనం భద్రపరుచుకోవడానికి. చిన్నపిల్లలు పుట్టగానే ఏం వేస్తున్నాం చెప్పండి? వ్యాక్సిన్లు వేస్తున్నాం. ఎందుకు వ్యాక్సిన్లు వేస్తున్నారు? మా ధన్య పుట్టగానే రెయిన్బో హాస్పిటల్లో వెసిలి గారు మరి ఆ పాపను మాకు ఇస్తే వ్యాక్సిన్ వేస్తామన్నారు. పట్టుకెళ్ళారు. వ్యాక్సిన్లు వేస్తామంటే లోపల నుండి ఏడుస్తూ ఉంటే బాధ అనిపించింది తండ్రిగా. అయ్యో నా కుమార్తె ఏడు చేస్తుందన్న బాధ వచ్చింది. కానీ మరి బాధపడినా ఉపయోగం ఏముంది అక్కడ? ఆమె వ్యాక్సిన్లు వేయించుకోవాలి. అన్ని వ్యాక్సిన్లు వేయించిన తర్వాత ఓ పెద్ద బిల్లు ఇచ్చారు నాకు. ఇప్పుడు ఇంకా కష్టంగా ఉంది. మామూలు డబ్బులు అవన్నీ 15,000 అంతే వేసారు దానికి. వ్యాక్సిన్లు అన్నీ వేసామండి, 27 రకాల వ్యాక్సిన్లు అండి. మీ కుమార్తెకి అది రాదండి, ఇది రాదండి, ఇది రాదండి, అందును బట్టి షీ ఈజ్ వెల్ ప్రొటెక్టెడ్ అండి, అన్ని వ్యాక్సిన్లు వేసామండి అని. ఎందుకు వ్యాక్సిన్లు వేపిస్తున్నాం అంటే ఆ జబ్బులు రాకుండా ఉండాలని కదా. మనల్ని మనం అన్ని విషయాల్లో కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామే. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇహలోక మాలిన్యం అంటకుండా కూడా మీరు ఎలా ఉండండి? జాగ్రత్తగా కాపాడుకోవడం. అది అసలైన భక్తి. కనబడిన మురికల్లా అంటించుకోవడం కాదు భక్తి అంటే. ఆ మలినాన్ని, మురికిని జయించినట్లుగా దూరంగా జరిగి ఉండడం భక్తి. దిక్కులేని వారు, విధవరాండ్రు కనబడినప్పుడు వారిని తిట్టడం కాదు, లేదా మరొక విధానంలో వారిని ప్రశ్నించడం కాదు, వారిని తక్కువ చూడడం కాదు. అలాంటి వారిని సన్మానించండి, గౌరవించండి. అది నిజమైన భక్తి. దేవుని దృష్టిలో తబిత, దోర్క సత్కార్యములను, ధర్మ కార్యములను బహుగా చేసిందంటే, ఒక మాట చెప్తాను జాగ్రత్తగా, దేవుని బిడ్డలుగా మనం ఏది చేసినా ఎవరికి మహిమ రావాలా? దేవునికి మహిమ రావాలి. అంతే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నువ్వు మాట్లాడినా, పాడినా, ప్రసంగం చేసినా, దేవుని కొరకు ఏ పని చేయాలనుకున్నా, లార్డ్ ఐ వాంట్ టు గ్లోరిఫై యువర్ నేమ్, ఐ వాంట్ టు మ్యాగ్నిఫై యువర్ మైటీ నేమ్, ఐ వుడ్ లైక్ టు ఎక్స్టాల్ యువర్ నేమ్, ఎగ్జాల్ట్ యువర్ నేమ్. నీ నామం గణపరచబడాలి, నీ నామం మహింపరచబడాలి. అదే నా జీవిత ఆశయం. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహింపడదాం. గాడ్స్ పీపుల్, యు హ్యావ్ టు గ్లోరిఫై గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. పౌలు మహాశయుడు అంటాడు కొరింథీయులకు రాస్తూ, మీరు భోజనము చేసినా, పానము చేసినా ఎవరు మహిమ కోసం చేయండి. ఏమంటే అంత చిన్నవి కూడా మనం దేవుని మహిమ కోసం చేయాలా? పౌలా అంటే ఆయన అంటాడు చేయాలంతే. మంచినీళ్ళు త్రాగడం కూడా సిగ్నిఫికెంటేనా? భోజనం చేయడం కూడా అంత పర్టికులర్ అంటే ఎస్. మనం చేసే పని చిన్నదా పెద్దదానే కాదు, ప్రతి పని ద్వారా దేవునికి మహిమ రావాలి, దేవునికి మహిమ రావాలి. దోర్క విస్తారముగా, బహుగా సత్కార్యములు చేసిందని బైబిల్లో రాయబడింది. క్రీస్తు ప్రభు వారు మనందరినీ తన రక్తం పెట్టి కొనుక్కున్నది, మనందరూ కూడా బహుగా సత్కార్యములు చేయాలని. చివరికి ఒక్క మాట చెప్పి నేను అవుట్లైన్స్ మాత్రం ఇచ్చి ముగించేస్తాను, టైం అయిపోయింది. అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాట మాసిదోనియా సంఘస్థుల గురించి రాస్తూ ఇలా అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం తీయండి ఒకసారి. 2 Corinthians chapter 8 and verse 2. ఎలాగనగా వారు బహుశ్రమల వలన
వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా అత్యధికముగా ఏం చేశారట వాళ్ళు? సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. బహుగా ఏమైంది? స్తోత్రం చెప్పండి. దాతృత్వము ఏం చేసిందట చెప్పండి? బహుగా విస్తరించింది. మాసిదోనియా సంఘాల గురించి మాట్లాడాడు. మీరు ఎవరైనా మొదటి ఆరాధన, ఈరోజు నేను ఫస్ట్ వర్షిప్లో దేవుని వాక్యం అందించాను 6 o'clock సర్వీస్లో. ఫిలిప్పీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఆ సంఘము సేవకుణ్ణి ప్రోత్సహించిన సంఘం అని, పౌలు గారి యొక్క అవసరాలను మాటికి తీర్చిన సంఘం అని ఫిలిప్పీ సంఘాన్ని గురించి మాట్లాడాను. పౌలు భక్తుడు కొరింథీలో ఉన్న వారికి ఉత్తరం రాస్తూ మాసిదోనియాలో ఉన్న సంఘాలు నిరుపేదలైనను వారి యొక్క జనరాసిటీ, వారి దాతృత్వము రోజు రోజుకి ఏమైపోయిందట? బహుగా విస్తరించింది అన్నాడు. మాసిదోనియా అనేది పూర్వ దినాల్లో 2 భాగాలుగా విభజించబడేది. ఒకటి నార్త్ మాసిదోనియా, రెండవది సౌత్ మాసిదోనియా. నార్దర్న్ అండ్ సదర్న్ మాసిదోనియాగా 2 ప్రాంతాలు విభజించబడ్డాయి. మీరు ఎప్పుడైనా బైబిల్ కొంచెం ఆ అపోస్తల కార్యాలు కానీ పత్రికలు కానీ చదువుతూ ఉంటే, ఈ నార్త్ మాసిదోనియాలో ఉన్న ప్రాంతాలు ఏంటంటే ఉత్తర మాసిదోనియాలో లేదా ఉత్తర గ్రీసులో ఉన్న ఈ ప్రాంతాలు ఏంటంటే ఫిలిప్పీ సంఘం, తెస్సలోనికా సంఘం, బెరయ సంఘం. ఈ 3 మాసిదోనియా నార్త్లో ఉన్న సంఘాలు ఇవన్నీ కూడా. సౌత్లోకి వచ్చేసరికి అకయ అనే ప్రాంతాన్ని మీరు ఎప్పుడైనా చదివితే అది సౌత్లో ఉంది. ఇప్పుడు దైవజనుడు ఏమంటున్నాడంటే, మాసిదోనియా సంఘస్థులు మిగతా వారందరికీ కూడా మాదిరిగా ఉన్నారు. ఎందులో అంటే ఇవ్వడంలో మాదిరిగా ఉన్నారు, గివింగ్లో మాదిరిగా ఉన్నారు. వారి జనరాసిటీ, వారి యొక్క దాతృత్వము రోజు రోజుకి ఏమైంది? పోనీ వాళ్ళు ఏమన్నా ధనవంతులా? విస్తారంగా కూడబెట్టేసి ఒక 10-15 కోట్లు ఉన్నాయి కాబట్టి 10,000 యేసుప్రభుకి ఇవ్వండి, దేవుని సేవకు ఇవ్వండి అని అన్నారా? వారు నిరుపేదలైనను వారి దాతృత్వం ఏం చేసిందట? అకార్డింగ్ టు బైబిల్, లిసన్ టు మీ, గివింగ్ అనేది నువ్వు ఎంత ఇస్తున్నావన్న దాని మీద ఆధారపడలేదు, ఏ హృదయంతో ఇస్తున్నావన్న దేవుడు చూస్తాడు. అప్పుడప్పుడు ఆఫరింగ్ బాక్స్ మేము చూస్తూ ఉంటే బహుశా అందులో కొంతమంది గట్టి కానుకలు వేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది చిన్న చిన్న కానుకలు వేసేవాళ్ళు కూడా ఉండుండొచ్చు. బట్ నేను దేవుని సేవకునిగా చేసే ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, ఈ కానుకలు ఎవరెవరు ఏ ఉద్దేశాలతో ఇచ్చారో, ఏ ఆశతో ఇచ్చారో, లేదా ఏ మనసుతో ఇచ్చారో చూసిన వాడు నీవు. కొన్నిసార్లు మనం చాలా పెద్ద కానుక ఇచ్చేసాం దేవునికి అనుకుంటాం, కానీ దాని వెనకాల సణుగుతూ ఇచ్చాం అనుకోండి, దానివల్ల ఏమి లేదు, ప్రయోజనం లేదు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చామని ప్రేమించిన అన్నట్టుగా కొన్నిసార్లు చిన్న చిన్న కానుకలు ఇచ్చినామనుకోండి ఉత్సాహంగా, అది దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? గుర్తిస్తాడు ఆయన. ఒకసారి ఒక ఆయన ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి రూపాయి కాసేస్తుండేవాడట. దేవుని సేవకుడు, బ్రదర్ గారు మీరు 10 సంవత్సరాలు నడుతున్నారు దేవుని మందిరానికి, అన్నీ డెవలప్ అవుతున్నాయి, మీరు ఉద్యోగాలు పెరిగినాయి, ఆస్తులు పెరిగినాయి, అంతస్తులు, మరి రూపాయి వేస్తున్నారు ఏంటి సంగతి అని అడిగారట దేవుని సేవకు. అడిగితాను అన్నాడట, బైబిల్ మాట మీకు తెలియదా అండి? ఉత్సాహంగా ఇచ్చుమని దేవుని ప్రేమించండి అన్నాడు. రూపాయి ఇస్తేనే నాకు ఉత్సాహం వస్తుంది అన్నాడట. చెప్పండి, ఏమి ఇస్తే ఉత్సాహం అట? నేను అంతకుమించి ఏమైనా ఇచ్చాను అనుకోండి, బాధ వచ్చేద్ది నాకు. అందును బట్టి బాధతో ఇవ్వకూడదు కదండి దేవునికి. రూపాయి అన్నప్పుడు నాకు వచ్చే ఉత్సాహం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమిస్తున్నాను. కొంతమంది ఎంత తెలివైన వాళ్ళు అంటే వారి రీజనింగ్ మామూలుగా అందదు మనకి. లిసన్ టు మీ ఫ్రెండ్స్, గివింగ్ ఈజ్ అన్ యాటిట్యూడ్. ఇవ్వడం అనేది ఒక యాటిట్యూడ్. కేవలం ధనం గురించి మాట్లాడలా. దేవుని కొరకు నీ సమయాన్ని ఇస్తున్నావా, నీ సామర్థ్యాన్ని ఇస్తున్నావా, నీ బలాన్ని ఇస్తున్నావా? దేవుని కొరకు ఆయన కాడిని మోయడానికి నీ యవ్వన బలాన్ని దేవుని కోసం ధారపోస్తున్నావా? మాసిదోనియా సంఘస్థులు, ఫిలిప్పీ, తెస్సలోనికా, బెరయలో ఉన్న విశ్వాసులు నిరుపేదలైనా సరే దేవుని కొరకు ఏదైనా కార్యం చేయాల్సి వస్తేనట తమ గుప్పిళ్ళు తెరిచి దేవుని కొరకు ఏం చేశారంట? వాళ్ళు ప్రోత్సహించారు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. దేవుడు అలాంటి వారి కోసం చూస్తున్నాడు. మన జీవితాల్లో అలాంటి అనుభవం ఎదుగుదామా? బహుగా విస్తరించిందట దాతృత్వం. జలగకు 2 కూతుళ్ళు ఉన్నారట, బైబిల్ చెప్పేది. జలగ తెలుసా మీకు? లీచ్. ఆ లీచ్కి 2 నోరులు ఉంటాయి. ఎటు పట్టినా ఏం చేస్తూ ఉంటుంది? బ్లడ్ లాగుతూనే ఉంటుంది. కొంతమంది ఎప్పుడు కూడా అలాగే ఉంటారు, ఇవ్వడం వాళ్ళకి తెలియదు.
మీ ఇంటికి వచ్చినప్పుడు మాకేం పెడతావు, మా ఇంటికి వచ్చినప్పుడు మాకేం తెస్తావు అన్నట్టుగానే ఉంటారు చాలామంది. అలా ఉండడానికి వీల్లేదు. క్రైస్తవ్యం మనకు నేర్పించింది జనరాసిటీ. ఇవ్వండి, అడుగుడే మీకు ఎంత ఇష్టమో ఆ మాట మనకు కదా. అడగండి ఇవ్వబడిన అన్నారు కాబట్టి అడిగేద్దాం అనుకుంటాం. కానీ ద సేమ్ బైబిల్ టెల్స్ us ఈయుడి మీకు ఎక్కడుందండి అది? ఎప్పుడు చదవలేదండి. మరి అలాంటివి వెళ్ళేది చదువుతామండి మనం. అడుగుడి ఇవ్వబడి అంటే అడిగేస్తాం. కానీ దేవుడు అన్నాడు ఈయుడి మీకు ఇవ్వను. నువ్వు ఏ కొలతతో కొలుస్తున్నావో ఆ కొలత నీకు కొలవబడద్ది. ఇవ్వడం నేర్చుకోండి. గివింగ్ అనేది ఒక మంచి వర్డ్షిప్. చేద్దాం, దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగిద్దాం. ఇబ్బందుల్లో ఉన్న ఆదుకుందాం, కష్టాల్లో ఉన్న ఆదుకుందాం. మనకు మేలు చేయలేరు అన్న వాళ్ళకి మేలు చేద్దాం. తద్వారా ఆ రివార్డు మనకి ఎక్కడి నుండి వస్తుంది? దేవుని దగ్గర నుండి వస్తుంది. కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మాసిదోనియా సంఘస్థుల యొక్క దాతృత్వం బహుగా ఏం చేసిందట? వేస్తుంది.